గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. డోంట్ వరీ, తెలుగు అమ్మాయ. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికంటే ముందు మీ అందరికీ మీ యొక్క బంధుమిత్రుల ఆహ్వానం మేరకు వచ్చి మీ యొక్క జీవితంలో అమూల్యమైనటువంటి ఒక 4 గంటల సమయాన్ని మీరు కేటాయించారు కాబట్టి మా తరఫున, మా టీం తరఫున, మా కంపెనీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, పేరు వచ్చేసి ఖదీర్ హుసేన్ అండి. ప్రాపర్ వచ్చేసి సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్. సో సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో 4 ఫాదర్స్ నుంచి మాది ఆయుర్వేదిక్ ప్రాక్టీస్. సో సార్ చెప్పారు కదా, ప్రొడక్ట్ బాగుంది. పేషెంట్ డాక్టర్ ప్రాక్టీస్ ఏముంటుంది, ఏదున్నా ప్రొడక్ట్ ఎంత కాస్ట్ ఉన్నా ఫస్ట్ పేషెంట్కు రిజల్ట్ అనేది రావాలి అనే కాన్సెప్ట్ ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఒక 1 year వరకు హ్యాపీగా నడుస్తుంది. బట్ దాని తర్వాత సార్ను చూస్తూ ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను, రోజులు గడుస్తూ ఉన్నాయి. నాకు ఒక సక్సెస్ ప్రిన్సిపల్, మీరు కూడా నాకు బాగా జీవితంలో పనికొచ్చింది, మీకు మీ జీవితంలో పనికొస్తుంది. అదేంటంటే మైండ్లో సేవ్ చేసి పెట్టుకొని పండి. సో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింక్ బట్ దే డూ థింక్ డిఫరెంట్లీ. విజేతలు ఎప్పుడు విభిన్నంగా పని చేయరు, విభిన్నంగా ఆలోచిస్తారు. ఇంకొక సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడూ చేసిన పని ఎల్లప్పుడూ చేస్తే ఎల్లప్పుడూ వచ్చిన రిజల్టే ఎప్పుడూ వస్తుంది. కొద్దిగా డిఫరెంట్గా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? డిఫరెంట్గా ఆలోచించాలి. అవునా కదా? సాఫ్ట్వేర్ను కాస్త సాంప్రదాయక జీవన విధానంలో మనము అలలో ఎట్టు పడితే అట్టు కొట్టుకుపడుతున్నాం ఆకులాగా. అవునా కదా? సో 4 ఫాదర్స్ నుంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీస్. పేరు మీద బ్రహ్మాండం, పెద్ద పేరు. ఊర్లో ఎవరిని అడిగినా ఇట్లా వెళ్ళండి అట్లా చెప్తారు. కానీ ముత్తాత అదే పని చేసిండు, తాత అదే పని చేసిండు, డాడీ అదే పని చేసిండు, నేను అదే పని చేస్తే కైకేయుడు మమ్మీ డాడీ అంటారు. అవునా కదా? సో ఇంతకుముందు రెస్పెక్ట్ కోసం బతికేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు పర్ఫెక్ట్గా మనిషికి బతకడానికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారంతో పాటు డబ్బు 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 డబ్ 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 లేకుంటే ఇలా మీరు సంచులు పెట్టినా, లక్ష పెట్టినా, ఏది పెట్టినా అంత అందంగా ఉండరు. కానీ వెనక జేబులో ₹1,00,000 ఉన్నాయనుకోండి, కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, నిలబెడుతుంది, అన్నదమ్ముల మధ్య గొడవ పెడుతుంది. అదే డబ్బు కనుక ఉంటే పెళ్లి కార్డు ఫస్ట్ వస్తుంది, లేదంటే కార్డు అయిపోయింది ఏమనుకోవద్దు, ఫోన్ కాల్ వస్తుంది. వెరీ గుడ్. సార్కి ఒకసారి గట్టి చెప్పండి. అనుభవజ్ఞులు కదా? అవునా కదా? సో కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఇందాక సార్ ప్రొఫైల్ చెప్పారు, ప్రొడక్ట్ చెప్పారు, బాగానే ఉంది, అంత పర్ఫెక్టే ఉంది. బట్ నేను ఎందుకు చేయాలి అని మీకు ఒక క్వశ్చన్ చేస్తే, మీరు ఎందుకు చేయాలని 1,00,000 సమాధానాలు చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత జాబు, నేను కూడా ఎప్పుడు చేసిన పని ఎల్లప్పుడు చేస్తే బాగుండదని చెప్పేసి ఇంటర్మీడియట్లో మా టీచర్ చెప్పింది, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసి అందరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకొని పోతా ఉన్నారు. ఇంట్లో కూర్చున్న 2 రోజులు పోస్ట్ మార్టం చేసిన. ఏం చేసిన? అదేంటి సార్, సచిన శవానికి చేస్తారు కదా, బతికుండానే చేసిన. పార్ట్ టైం చేస్తే కొని ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని పార్ట్ టైం చేస్తే కానీ గడవని దౌర్భాగ్య స్థితిలో ఇండియా ఉంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? 100%. ఎందుకు అంటే మనం చదువుకున్న చదువు, చాలామంది నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, మీ అనుభవంలో సగం నాకు ఏజ్ లేదు. బట్ నాకు జీవితం నేర్పించింది ఏంటంటే, ఖాళీ జేబు బ్రహ్మాండంగా నేర్పిస్తుంది. నేర్పిస్తా లేదా? 100%. సో జీవిత అనుభవంలో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏది ఏమైనప్పటికీ డబ్బు లేకపోతే మనిషి ఖాళీ డబ్బాతో సమానం. ఏదైనా సరే 100%. సో ఏదైనా సరే మేడం చెప్పింది ఏంటంటే, పోస్ట్ మార్టం అన్నాను కదా, పోస్ట్ మార్టం. సో ఏం జరుగుతుంది? జాబు చేయాలంటే ఏం కావాలా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా? అవునా కదా? అవి మనకు వానాకాలం చదువులే. అండ్ బిజినెస్ కావాలంటే ఏం కావాలా? డబ్బు కావాలా? పెట్టినా కూడా సక్సెస్ అవుతామని గ్యారంటీ ఉందా? షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, క్లోజ్ చేస్తే కూడా డబ్బులు వస్తాయా? లేదు. కానీ నేను ఇలాగే ఏదో ఒక మీటింగ్లో
ఆడ ఎన్నుక కూర్చున్నా వీళ్ళేదో పెద్ద చెప్తున్నారు, కోట్లు అంటున్నారు, అది అంటున్నారు, డైమండ్ అంటున్నారు. కొద్దిగా సిస్టమ్కు అగ్నెస్ట్గా పదాలు చెవులో పడుతున్నాయి. లోపల ఉంటాడు కదా మనిషి, బౌత్ దేకే బై మస్తు చూసినాం. పుష్ప ఇప్పుడు వచ్చింది, మనం అప్పుడే ఇది నాదే అది నాదే, అవునా కదా? సో కాన్సెప్ట్ ఏమర్థమైపోయిందంటే అక్కడ వచ్చిన ఒక పర్సన్ ఒక మాట చెప్పిండు, ఆ మాట నా జీవితాన్ని మారింది. తెలివైన ఏ వ్యక్తి ఒంటరిగా పనిచేయడు, ఒంటరిగా పనిచేసిన ఏ వ్యక్తి సక్సెస్ కాలేడు అన్నాడు. అవును కదా? మమ్మీ డాడీ టీం వర్క్ చేస్తే మనం వచ్చినాం, నలుగురు మోస్తే మనం పోతాం. సో సక్సెస్ కావాలంటే మనం ఒకరం కాదు, టీం వర్క్ కావాలి. ఇంకొక విషయం ఏమర్థమైపోయిందంటే మనిషికి వాచ్ ఎంత ఖరీదైనా సరే 24 గంటలు మీకు 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 మేడంకి అందరికి 24 గంటలే లేదా? మరి ఇదే 24 గంటల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సక్సెస్ అయిన వాళ్ళని చూసుకుంటే కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొంతమంది నెల శాలరీ కోసమే ఇదవుతున్నారు. బట్ ఇక్కడ అర్థమైన విషయం ఏంటి అంటే టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మనీ అనే సూత్రము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా నేను నేర్చుకున్నాను. 10 గంటలు పనిచేసి నెలకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించడంలో లేదు తప్పు లేనప్పుడు ఇక్కడ 10,000 గంటలు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు టీం ద్వారా. మీరు ఒకరు పని చేయరు కాబట్టి, మీరు టీం వర్క్ చేస్తారు కాబట్టి. ఎందుకు అంటే ఇక్కడ సరుకులు అనేది సార్ ఏమన్నారు ఇందాక, నాకు షాప్ లేదు, నా దగ్గర ఏం లేదు, అయినా 3 కోట్ల రూపాయల సరుకు ప్రతి నెల అమ్ముతుంది కాబట్టి నాకు డబ్బులు వస్తున్నాయి అన్నారా లేదా? అమ్ముతే డబ్బులు వస్తున్నాయి. బట్ ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉందా? లేదు. మనం కొనుక్కున్నాం, వాడాము, బాగుంటే ఏం చెప్తున్నాం? నలుగురు చెప్తున్నావా లేదా? ఇది కొత్త అలవాట? ఇది లేదు. ఎందుకు? డబ్బులు ఊరికే రావనుకుంటేనే వచ్చింది ఆయన ఒకటే మాట అన్నాడు. మనం డిస్కస్ చేసి ఆయన కోటేశ్వరం చేసినాం, లలిత జ్యువెలరీ బాగుంది అంటే చందన బ్రదర్స్ బాగైంది, ఆర్ఎస్ బ్రదర్స్ బాగైంది, పుష్ప సక్సెస్ అయింది, అన్నీ అయినాయి. మన ఆవిడ పోతే 25 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేరు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు తెలుసో తెలియకో ఈ వ్యాపారాన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఏ పెన్సిల్ బాగుందంటే ఏమన్నాం? అప్సరా అన్నాం, అవునా కదా? ఇప్పుడు పర్ఫెక్ట్ ఐకాన్ స్టార్ ఎవరంటే ఏమంటున్నాం? అల్లు అర్జున్ అంటున్నాం. మనం ఏమన్నాం? నేనేమంటున్నానంటే డబ్బు సంపాదించని వ్యక్తిని, అర్థమైందా, నడిచే శవంలాగా చూసే సమాజంలో మనం బతుకుతున్నాం. మీ యొక్క టైంను, మీ యొక్క మనీని, మీ యొక్క నాలెడ్జ్ని ఇప్పటివరకు చాలా ఇంటర్వెల్ అయిపోయింది, అయిందా లేదా? రిజల్ట్ లేదు. నేనేమంటున్నా, జీవితంలో ఒక్క సంవత్సరం కనుక మీరు దీనికి టైం ఇచ్చినట్లయితే, రియల్ చెప్తున్నా, మా జీవితంలో జరిగినటువంటి మార్పులు 100% 200 స్పీడ్గా మీ జీవితంలో జరగబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు. 5,000 కోట్ల టర్న్ ఓవర్, 3,000 ఎకరాల ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్, 900 ఎకరాల్లో ఓన్ కల్టివేషను, 400 ఎకరాలు ఒకే బౌండరీలో 18 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ డేజాయ్. నేను మీకు మోటివేషన్ చేయడానికో లేకపోతే ఇంకేదో చెప్పడానికి నేను రాలేదు. తెలివిగా ఆలోచిస్తూ చాకచక్యంగా కలిసి డబ్బు సంపాదించుకుందాం అంటున్నాను నేను అనేది. కలిసి డబ్బులు సంపాదించుకుందాము. ఎందుకు అంటే మీకు వస్తేనే మాకు వస్తాయి. డైలీ 20,000 రూపాయలు అంటే నెలకెంత? 6 లక్షలు. చిన్న అమౌంటా? 6 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నప్పుడు 1,00,000 రూపాయలు నెలకు మీరు ఎట్లా సంపాదించాలో నేను నేర్పలేనా? అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన నుంచి నెలకు 3 లక్షల రూపాయలు ఎలా సంపాదించాలనేది ప్రూవెన్గా నా దగ్గర రోడ్ మ్యాప్ ఉంది. నా దగ్గర వస్తే నేర్పిస్తాం. ఎందుకు? అవకాశాలు లేవు బయట మార్కెట్లో. స్త్రీలు ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం బాగుపడుతుంది. అర్థమైందా? సో మగాళ్ళు ఏంటంటే మేమందరం 100 రూపాయలు ఉంటే టీ తాగేసి రోజంతా గడిపేస్తాం. కానీ కూరగాయలకు 500 రూపాయల నోటు తీసుకెళ్తే సరిపోవట్లా. కిలోలు కూరగాయలు ఎప్పుడన్నా తెస్తున్నారా? ఇప్పుడు ఫ్రిడ్జులు వచ్చినా కూడా ఫ్రిడ్జులు లేని టైంలో కిలోలు తెచ్చుకొని వండుకున్న రోజులు ఇప్పుడు అన్నీ ఉన్నా లేవు. ఒక ఆదాయం మీద ఈ పని ఎందుకు చేయాలంటే ఒక ఆదాయం మీద బతికే రోజులు పోయినాయి. భార్య భర్తలు ఇద్దరు పని చేసినా దానికి వెళ్తుంది. నేనేమంటున్నా, మీరు చేసిన పని చేసుకుంటూనే యాజ్ ఎ పార్ట్ టైంగా స్టార్ట్ చేయండి. ఫుల్ టైం ఇన్కమ్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు.
ఇది స్టార్టింగ్లో ఉన్నాం, ఇంకా ఎవరికీ తెలీదు. కొత్తగా మనకు డబ్బులు ఏమన్నా పెద్ద మిషన్ ఉందా ఇస్తుందా అంటే కొత్తగా ఏమి ఇవ్వట్లా. ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాం. కిరాణ్ షాప్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకీస్ సార్ చెప్పారు కదా, అక్కడ 70 లక్షల కోట్లు సంవత్సరానికి వెళ్తుంది. ఎంత? సంవత్సరానికి 70 లక్షల కోట్లు మన చెమట, మన డబ్బు అంతా ట్యాక్స్ రూపంలో అదర్ కంట్రీస్కి బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతుంది. ఆ డబ్బంతా మంది మరి ఎవరన్నా అడుగుతున్నామా? లేదు. అది అడగడానికి పుట్టిందే డైరెక్ట్ సెల్లింగ్. పివి నరసింహారావు ప్రధానమంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 1995లో అమెరికన్ వే షార్ట్ కట్లో యాంవే అనే కంపెనీ మీ అందరికి తెలిసి ఉండొచ్చు. యాంవే అనే కంపెనీ సిస్టమ్ ద్వారా ఇది వచ్చింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే 7 ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెస్ అని చెప్తుంది. ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పలేరు. 7 ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెస్. వ్యాస్ట్ విజన్, దూరదృష్టితో పనిచేయండి. డోంట్ డూ జాబ్ చేసినటువంటి వ్యక్తి సర్వే అవుతాడు కానీ సక్సెస్ కాలేడు అంటుంది. బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్ అంటుంది. మీకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ 10, 15, 20 వేల రూపాయల పెట్టుబడితో మీరు ఒక వ్యాపారానికి మీరు బాస్ అవుతున్నారు. ఇక్కడ మీకు ఈ వ్యాపారంలో 2 అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి బాస్ లేడు, రెండోది లాస్ లేదు. చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి. తీసుకొని కూర్చొని ఇంట్లో కూర్చుంటామంటే లేదు. నేను 4 ఫాదర్స్ నుంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అంటున్నాను కాబట్టి మీ జీవితంలో ఎవరికైనా సరే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువ బతకాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ రఫ్తార్ ప్యాకేజ్లో గోల్డెన్ ఎలెక్సర్ రిచ్ బెర్రీ ఉంది కదా, అది ఒక 6 నెలలు వాడండి. జీవితంలో డబ్బులు వచ్చినా రాకున్నా మీకు జబ్బు రాదు. 100% నాది గ్యారంటీ. మంచి ఎంబీబీఎస్ డాక్టర్లు కాదన్నటువంటి కేసులు మనం చాలా ఇచ్చాం. బట్ పేషెంట్లను క్యూర్ చేసే బాధ్యత మనది కాదు. హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కానీ మనం వాడదాం, మనం కొందాం, మనం యాక్టివ్గా ఉందాం. వాళ్ళు వచ్చి అడిగితే చెప్దాం, లేకుంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం. ఏం లేని విష్ణు సార్ చెప్పిన డబ్బులు అవసరం కాబట్టి వచ్చిండు, అవునా కదా? 100%. సో కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే చెప్తున్నా, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి మనీ మెషిన్ లాంటి వాళ్ళం మనం. ఒక్కసారి ఫోటోకు దండ పడింది అనుకోండి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? 0, అవునా కదా? చాలామంది నైట్ పడుకుంటున్నారు, అందరు లేస్తున్నారా? మరి మన నమ్ముకున్న ఫ్యామిలీ, మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, రిలేటివ్స్, ఎదిగో మనిషి లేడు కదా, నెలకు ఒక 2,000, 3,000, 5,000, 10,000 ఇస్తాం తీసుకోండి అని చెప్తారా? లేదు. ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏమంటుంది తెలుసా? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తా అంటుంది. మీరు లేకోకుండా మీరు బయట మార్కెట్లో ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు నిలబెట్టినా అది కూలిపోతుంది మీరు లేని టైంలో. నేను లేననుకోండి, ఈ టీం ఆగుతుందా? ఈ వ్యక్తి ఆగుతాడా? శ్రీనివాస్ సార్ ఆగుతాడా? మా గురువు గారు ఆగుతారా? ఇప్పుడున్న జనరేషన్కే కాదు, 3 జనరేషన్ వరకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తా అంటుంది డైరెక్ట్ సెల్లింగ్. ఎక్కడుంది చెప్పండి? ఈ భూమి మీద ఎక్కడా లేదు. ప్రూవ్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి అక్షిదత్త కొట్టండి, మన సురేఖ భార్గవ్ కొట్టండి. లేడీస్, ఎందుకంటే జెంట్స్ కంటే కూడా బాగా మీరు ఒక చీరను కొంటే 10 మందికి 10 సార్లు చూపిస్తారు. ఈ ప్రోడక్ట్ను 2 సార్లు ఇద్దరిని ప్రమోట్ చేయండి. 100% మీకు జీవితంలో కావాల్సినవి, జీవితంలో మీరు సంపాదించనివి, జీవితంలో మీకు పొందనివి మీ జీవితంలో తిరిగి రావడానికి ఈ 2025 అనేది ప్రతి ఒక్క నోట నేను వింటున్నా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అది నిజమో కాదు కానీ ఈరోజు ఈ లేడీస్ను చూస్తే నాకు అనిపిస్తుంది 100% మీకు ఈరోజు 2025 అనేది 100% బాగుంది. మీరు 100% ఇక్కడ మీ ఎఫర్ట్ పెట్టండి. రియల్గా చెప్తున్నా. స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఆస్తులు పెట్టుబడి పెట్టండి అని అట్లా మీ యొక్క చిన్న నెల ఖర్చును ఇక్కడ పెట్టి మీ యొక్క పార్ట్ టైంను మీరు కనుక టైం కేటాయించినట్లయితే అప్లికేషన్ ఫిలప్ చేసి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలనేది మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే మీకు 1000 వస్తేనే సార్కి 1000 వస్తాయి, సార్కి వస్తేనే మనకు వస్తాయి. ఈ వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలైనంత మందికి వీలైనంత మంచి చేసుకుంటూ, వీలైనంత మంచి పంచుకుంటూ ముందుకెళ్ళడమే ఈ వ్యాపారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ ఆఫ్.